నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. ఢిల్లీ పీఠంపై 2029లో కూర్చోబోయేది ఎవరు? వరుసగా 3 సార్లు దేశాన్ని నడిపించిన నరేంద్ర మోదీ 4గోసారి కూడా భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగుతారా, లేక కమలం పార్టీ సరికొత్త ముఖాన్ని దేశం ముందుకు తీసుకొస్తుందా? ప్రస్తుతం దేశ రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలోనూ ఇదే హాట్ టాపిక్. ఓవైపు భారతీయ జనతా పార్టీలోని అలిఖిత 75 ఏళ్ల వయోపరిమితి నిబంధన, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు కొత్త నాయకత్వాన్ని కోరుతుంటే, మరోవైపు మోదీకి ఉన్న తిరుగులేని ప్రజాదరణ, ఆయన ఫిట్నెస్ చూస్తే మళ్లీ ఆయనే లీడ్ చేస్తారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఒకవేళ మోదీ కాకపోతే రేసులో ఉన్న యోగి ఆదిత్యనాథ్, అమిత్ షా, ఫడ్నవీస్, నితిన్ గడ్కరీల పరిస్థితి ఏంటి? అసలు 2029 నాటికి భారతీయ జనతా పార్టీ పీఎం అభ్యర్థిత్వంపై ఎలాంటి సమీకరణాలు మారబోతున్నాయి? వాచ్ ది స్టోరీ. 1950 సెప్టెంబర్ 17న జన్మించిన నరేంద్ర మోదీకి ప్రస్తుతం 76 ఏళ్లు. 2029 ఎన్నికల నాటికి ఆయన వయసు 79 ఏళ్లకు చేరుకుంటుంది. గతంలో ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి సీనియర్లను 75 ఏళ్లు నిండాయనే నెపంతో మార్గదర్శక మండలికి పంపిన హిస్టరీ బీజేపీకి ఉంది. అయితే వయస్సు పెరుగుతున్న మోదీ తన కఠినమైన యోగా, శాకాహార జీవన శైలితో అత్యంత ఆరోగ్యంగా చురుగ్గా పనిచేస్తున్నారు. ఇక్కడే ఒక ఆసక్తికరమైన కోణం తెరపైకొస్తుంది. దేశంలో మోదీకున్న వెన్బిలిటీ, బ్రాండ్ ఇమేజ్ మరే నేతకు లేదు. ఒకవేళ 2029 నాటికి ప్రతిపక్షాలు బలంగా పుంజుకుంటే రిస్క్ తీసుకోకుండా దేశవ్యాప్తంగా ఓట్లు రాల్చగల ఏకైక శక్తిగా నరేంద్ర మోదీనే 4గోసారి కూడా పీఎం అభ్యర్థిగా బీజేపీ ప్రకటించే అవకాశాలను కొట్టిపారేలేదు. మోదీ ఇమేజ్ ముందు వయస్సు నిబంధనను పక్కన పెట్టడానికైనా పార్టీ సిద్ధపడవచ్చు. కానీ దీనికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఒప్పుకుంటుందా అన్నదే పెద్ద ప్రశ్న. ఏ ఒక్క వ్యక్తి చుట్టూనే వ్యవస్థ కేంద్రీకృతం కాకూడదనేది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం. సుదీర్ఘకాలం ఒకే ముఖం అధికారంలో ఉంటే వచ్చే ప్రజా వ్యతిరేకతను అధిగమించడానికి 2029లోనే కొత్త తరం నాయకత్వాన్ని సిద్ధం చేయాలని సంఘ్ భావిస్తోంది. ఒకవేళ మోదీ తప్పుకుంటే రేసులో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ముందు వరుసలో ఉంటారు. ఆయనకున్న కఠిన హిందుత్వ ఇమేజ్, బుల్డోజర్ జస్టిస్ బ్రాండ్ ఆర్ఎస్ఎస్ క్యాడర్కు బాగా కరెక్ట్ అయింది. ఇక రెండో పేరు మోదీకి అత్యంత నమ్మకస్తుడు, వ్యూహకర్త అయిన హోంమంత్రి అమిత్ షా. ఆర్టికల్ 370 రద్దు వంటి నిర్ణయాలతో ఆయనకు బలమైన ఇమేజ్ ఉంది. వీరితో పాటు మహారాష్ట్రకు చెందిన క్లీన్ ఇమేజ్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ పేరు కూడా పరిశీలనలో ఉంది. ఇక పొత్తుల లెక్కల్లో జేడీయూ నేత నితీష్ కుమార్ పేరు వినిపిస్తున్నా, వయస్సు, తరచూ ప్లేట్లు మార్చి ఆయన నైజం వల్ల బీజేపీ సొంత బలం ఉంటే ఆయనకు ఛాన్స్ ఇచ్చే ప్రసక్తే లేదు. అటు అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ 5 బ్రాండ్ లీడర్గా ఎదిగినా హిందీ బెల్ట్లో జాతీయ స్థాయి ఇమేజ్ తెచ్చుకోవడానికి ఇంకా సమయం పడుతుంది. బీజేపీ సీనియర్ నాయకుడు, మహారాష్ట్రకు చెందిన సీనియర్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేరు కూడా పరిశీలనలో ఉంది. పార్టీ పరంగా ఆయన సీనియర్ కావడమే కాకుండా ఆర్ఎస్ఎస్ సంపూర్ణ మద్దతున్న వ్యక్తి కూడా. సౌమ్యుడిగా, కార్యదీక్షాపురుడిగా ఆయనకున్న పేరును ప్రధాని పదవికి ప్రమోట్ చేయడానికి పనికొస్తాయంటున్నారు. 2029లో బీజేపీ వ్యూహం ఎలా ఉండబోతుందనేది అత్యంత ఉత్కంఠ భరితంగా మారింది. నిరంతరం కొత్త నాయకత్వాన్ని కోరే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల ప్రకారం కొత్త ముఖం వస్తుందా, లేక దేశంలో మోదీకి ఉన్న తిరుగులేని క్రేజ్, విన్నింగ్ గుర్రాన్ని మార్చకూడదనే వ్యూహంతో బీజేపీ మళ్లీ నరేంద్ర మోదీని పీఎం అభ్యర్థిగా ప్రకటిస్తుందా అనేది ఆసక్తిగా మారింది.